హీరో అగర్వాల్ గారి లేటెస్ట్ మూవీ మై బేబీ డిఎన్ఏ అనే మూవీ గురించి మాట్లాడదాము. ఇది వస్తే క్రైమ్ థ్రిల్లర్ మూవీ. సో ఇది మోస్ట్ ఎంగేజింగ్ మూవీ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. సో సినిమా చాలా బాగుంది. సో ఇది వచ్చేసరికి పోయిన నెల జూన్ రిలీజ్ అయింది, జూన్ 20న. సో తమిళ్ మూవీ ఇది. సో ఇది నిన్న 18వ తారీఖు మన తెలుగులో రిలీజ్ అయింది. సో మూవీ అయితే చాలా బాగుంది, కంపల్సరీ థియేటర్లో వెళ్ళి చూడండి. సో మూవీ మెయిన్ స్టోరీ వచ్చేసరికి చిన్నపిల్లలు కిడ్నాప్ చేస్తుంటారు, అప్పుడే పుట్టిన బేబీస్ని కిడ్నాప్ చేసి వేరే వాళ్ళకి అమ్ముతుంటారు. సో ఒక గ్యాంగ్ ఒకటి ఉంటుంది, దాని హెడ్ ఒకరు ఉంటారు, దాని కింద చైన్స్ కింద అట్లా పెద్ద సర్క్యూటే ఉంటుంది, పెద్ద సిస్టమే ఉంటుంది వాళ్ళ దగ్గర. వాళ్ళందరూ ఇంకా పిల్లల్ని కిడ్నాప్ చేసి వేరే చోట ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటారు. సో చాలా సస్పెన్స్తో థ్రిల్లింగ్తో సాగే సినిమా. అండ్ వాళ్ళ చైన్లోకి హీరో వాళ్ళ బేబీ కూడా ఎంటర్ అవుతాడు, పొరపాటున కిడ్నాప్ అవుతాడు. సో ఆ చైన్లోకి సో హీరో వెళ్ళి అట్టా వాళ్ళ బేబీని సేవ్ చేశారనేది స్టోరీ. సో సినిమా అయితే చాలా రియలిస్టిక్గా సాగింది ఫ్రెండ్స్. హీరో అయితే అసలు ఆ హీరో పేరు తపన వేదన వాళ్ళ పిల్లోడి కోసం అసలు సూపర్, అసలు మామూలుగా ఉండదు. అసలు కరెక్ట్గా ఇంటర్వెల్ ముందు నుంచి అసలు సినిమా వేరే రేంజ్కి వెళ్ళిపోద్ది. మనకు ఫస్ట్ ఒక అరగంట హీరో క్యారెక్టర్ హీరోయిన్ క్యారెక్టర్ కొంచెం మనం కనెక్ట్ అవ్వడం కొంచెం ఇబ్బంది పడతాం. కానీ సో వన్స్ వాళ్ళ బేబీ స్టార్ట్ అయిన తర్వాత, వాళ్ళ బేబీ ఎంటర్ అయిన తర్వాత సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోద్ది. అండ్ బేబీ పుడతాడు అండ్ కిడ్నాప్ జరిగింది. అండ్ దాని తర్వాత ఈ సినిమా అంతా ఎంగేజింగ్, అసలు ఏం జరిగింది అన్నట్టు అసలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చివరి దాకా సస్పెన్స్ సూపర్గా ఉంటుంది.